లైవ్ చూద్దాం. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతాడు నిన్న మొన్న 16 నెలల్లో అద్భుతం చేశాడట. ఒక్క పని చేశావా? దమ్ముంటే చర్చకు రమ్మన్నాం. హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిందంటే మా తెలుగుదేశం పీరియడ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో హైదరాబాద్ ప్రపంచ చరిత్రలో హైదరాబాద్ని మిగిల్చింది తెలుగుదేశం పార్టీ. అన్ని రంగాలలో ఆదాయం పెంచాం, హైదరాబాద్ని తీర్చిదిద్దాం, హైటెక్ సిటీని ఏర్పాటు చేశాం, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేశాం, రింగ్ రోడ్డు తెచ్చాం, మంచి ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, కొత్త సిటీని నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు నీ బోర్డింగ్ చూస్తే నాకు ఎనకట సినిమాలో గుర్తుకొస్తుంది. బాబుమోహన్ గారు, అదేదో సినిమా ఉన్నది, బాబుమోహన్ గారు పట్టుకొని కలగంట అంటాడు. నేను పెద్ద బిల్డింగ్లు ఉన్నా, నేను కార్లలో తిరుగుతానా, పెద్ద ఉద్యోగం చేస్తున్నా అని కలగంట అంటాడు. మళ్ళా కళ తీసిపోయారికే బర్రె దగ్గర పెండకుప్ప మీద గుడ్డ కూసి పెట్టుకొని పండుకొని ఉంటాడు. ఏవి బర్రె దొడ్లే. ఈరోజు నీ ఇల్లు 2 పడకలు ఇల్లు కట్టించినట్టు, అలా కూర్చొని ముచ్చట పెట్టినట్టు, ఉద్యోగాలు వచ్చినట్టు, ఎస్సీలకు భూములు వచ్చినట్టు, ఇవన్నీ కళలు. ఒక్కరికి జరగలే. నీ కుటుంబం బాగుపడ్డా తప్ప ప్రజలకు నీకేం చేసింది లేదు. ఓ కళలతోటి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నావు. ఒక్కరికి చూపెట్టు. ఇవాళ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొదలు పెడుతున్నావు. అసలు నువ్వు బడ్జెట్లో ఏం పెట్టావు? 1000 కోట్లు పెట్టావు. 1000 కోట్లు పెట్టి 10,000 కోట్లకు నువ్వు శంకుస్థాపనలు వేస్తున్నావు. అంటే హైదరాబాద్ ప్రజలను మోసం చేసినట్టు కాదా? తెలంగాణ జిల్లాల్లో పాత బిల్లులు ఇవ్వాలంటేనే 4,000 కోట్లు అవసరం. పాత ఇళ్ల బిల్లులు 3-4 ఏళ్ల బట్టి కట్టుకున్న బిల్లులకు ఇళ్ల బిల్లులు ఇవ్వాలంటే 4,000 కోట్లు అవసరం. 1000 కోట్ల డబ్బులు కేటాయించి 10,000 కోట్ల రూపాయలకు శంకుస్థాపన ఎలా చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి ముసుగులో మోసం చేస్తోందని ఎర్రబెల్లి దయాకర్ ఆరోపిస్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత మిగిలిన అప్డేట్స్ స్టే ట్యూన్.